సంగారెడ్డి బైపాస్ రోడ్డు వెడల్పు చేయుటకు హెచ్ఎండి అధికారులు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఆర్ఎన్బి మరియు ఎలక్ట్రిసిటీ అధికారులతో కలిసి బైపాస్ రోడ్డును సందర్శించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లి జగ్గారెడ్డి కలిశారు. మరియు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంత కిషన్, షఫీ, కూన వేణు, కౌన్సిలర్ నాగరాజు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఆంటివాళ్ళు అది కూడా పెద్ద జంక్షన్. సాయిబాబా గుడి పెద్ద జంక్షన్. అది కమల్ మూడు పెద్ద జంక్షన్. అన్నింటికంటే ఫస్ట్ ఐటీ కార్డు పెద్ద జంక్షన్. ఫస్ట్ జంక్షన్, సెకండ్ జంక్షన్, థర్డ్. ఓకే, ఇది ఫోర్త్ రాసుకో. ఇది మీడియం జంక్షన్. సైజుని బట్టి డిజైన్ చేయండి. ఎవరికి కూడా సైజుని బట్టి వేసుకోండి. ఫోర్త్ జంక్షన్ డిజైన్ ప్రకారం ప్రొసీడ్ చేయండి. ఎంకరేజ్మెంట్ వాళ్ళందరూ చెప్పి లేపేసేయండి. అంతా అయిపోయిన తర్వాత ట్రైన్ మీద వాళ్ళకు కొన్ని జాగాలు ఇస్తాం. చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి ఇస్తాం. మనం పెద్ద పెద్ద బెడ్రూమ్లో జాగాలు తీసేద్దాం. అంతే కదా, పక్కడానికే కదా, పండుకోనికే కాదు కదా. సమాజం వాళ్ళ పనులు చేస్తారు, వాళ్ళ పనులు చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు తీయాల్సిందే. తర్వాత చిన్న పెట్టిస్తారు. ఇంకోటి ప్రతి 6th జంక్షన్ దిగారు. సరైన కానీ ముందు రండి. ఇది 6వ జంక్షన్. ఓకే, మీ ప్లాన్ ప్రకారం ప్రొసీడ్. ఓకే, డబ్బాలో దాకా మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం. మీరు మీ పని మీరు చేస్తారు. మా దగ్గరకు వచ్చినప్పుడు ట్రైన్ కట్టినాక మా వాళ్ళు చిన్న చిన్న డబ్బా ఇచ్చి పని అయినాక పెట్టిస్తారు. కమిషనర్ గారు ఇక మీరు కమిషనర్గా చెప్పండి. ఇవ్వండి. మీకు ఏం చెప్తున్నామంటే, మనం ఎక్కడ ఇండ్లు కంపౌండ్ వాళ్ళు ఎవరికి కూలగొట్టాం. మళ్ళీ అయినది మీకు చెప్తా, నోట్ చేస్తున్నా. డబ్బులు వీడు ఎక్కడెక్కడ తీయమంటారో తీయండి చెప్పి. మీరు గడ్డపారాలు పెట్టకండి. వాళ్ళకే మీరు చెప్పి తీసుకోమని. ఓకే, తీసుకోమని చెప్పండి. మొత్తం ఇది కంప్లీట్ కావడానికి ఎంత టైం అయిందండి? లక్ష్మణ నైట్. ఓకే ఓకే, ఎలక్ట్రికల్ కోచ్ తీస్తే 3 months. వాళ్ళకి డబ్బులకి ఏం చెప్తామంటే మినిమం 6 నెలలు డబ్బాలు రోడ్ల మీద ఉండేది. ఒకటి వాళ్ళు డ్రైన్ కట్టిన తర్వాత ఈ లోకల్గా సంతుంటాడు. వీళ్ళ దగ్గర సేటు దగ్గర పోతారు, షెఫీ దగ్గర పోతారు, కిరణ్ దగ్గర పోతారు, జాటి దగ్గర పోతారు. ఇవన్నీ ఉంటాయి పంచాయతీ. మళ్ళీ ఏరియాలో మనోళ్ళగా సతీష్ ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు. మీరే కదా వీళ్ళ దగ్గర పోతారు. మా కౌన్సిలర్స్ రిప్రజెంటేషన్ మీరు కూడా అందరం తీసుకోమని చెప్పు. తర్వాత మీ రోడ్ డ్రైన్ కట్టి స్లాబ్లు అయినాక మీరు కూడా డబ్బాలు డ్రైన్ మట్టికి మళ్ళీ జామ్ కాకుండా ఏది ఈ జంక్షన్లో ఇప్పుడు రోడ్ మీద రాగానే జామ్ అవుతుంది కదా, కాకుండా డ్రైన్ మీదనే డబ్బాలు వాళ్ళకు చిన్న డబ్బాలు వేసుకొని వాళ్ళ బిజినెస్ చిన్న డబ్బాలు వేసుకొని వాళ్ళకు ఎవరైతే తీస్తున్నామో వాళ్ళకి పెట్టుకున్నాడు. మీరు చూసుకోవాలి అంతే. చెప్తాం ఇది క్లియర్ సార్. వాళ్ళు ఇన్స్ట్రక్షన్ డబ్బాలకి ఇస్తారు, వీళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళు తీసుకోండి తర్వాత పెట్టిస్తామని వీళ్ళు చెప్తారు. మీరు 5 నెలలు 6 నెలల 6 జంక్షన్లు రోడ్ ఇనాగ్రేషన్ అయిపోవాలి. ఓకే, నంబర్ 1 ఫౌండేషన్ పెట్టుకుంటారా? అవసరం లేదా? వెళ్ళిపోతారా? కాంట్రాక్టర్ చెప్పినా కదా మన శంకర్ సాబు మేనలు తెచ్చి ఇచ్చేయడానికి రాగానే దామోదర్ గారు టైం తీసుకోండి, మినిస్టర్ గారు టైం తీసుకోండి. ఓకే,
మినిస్టర్ టైం తీసుకొని ఫౌండేషన్ పెట్టండి. ఆ రోజు నేను రా, మినిస్టర్ గారు వస్తారు, ఏ పార్టీ అయినా సరే, లోకల్ ఎమ్మెల్యే వస్తారు, ఆయన కలవండి. నిర్మల ఏసీ చైర్మన్ వస్తారు, నేను రాను. నా ప్రోటోకాల్ ఆ రోజు ఉండదు. నా ప్రోటోకాల్ ఏంటిదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి నేను ఓడిపోయినా ఆయన దగ్గర కూర్చొని శాంక్షన్ తెచ్చుడే నా పని. కొబ్బరికాయలు కొట్టడం పని ఎవరంటే లోకల్ ఎమ్మెల్యే పని. ఇది అర్థమైంది కదా. ప్రోటోకాల్ మనం పాటించాలి. ప్రోటోకాల్ పాటిస్తాం. ఎందుకంటే మా పబ్లిక్ ఆయనకు ఆ కొబ్బరికాయలు కొట్టే అవకాశం ఆయనకి ఇచ్చింది. శాంక్షన్ చేసే అధికారము ఏమరా మన పార్టీకి ఇచ్చింది. నా పార్టీ నేను శాంక్షన్ రావాలి, కొబ్బరికాయలు అవతల కొట్టుకొని. అర్థమైంది కదా. మన మర్యాదలు పాటించాలి. ఓకే. ఇంకా పోయిన గవర్నమెంట్లో లేవు. నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నా, డిఈ ఉన్నాడు, నాకు తెలియకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేతో కొబ్బరికాయలు ఓటిస్తుంది. నేను పోయిన 2018 ఎమ్మెల్యే ఉన్నా కదా, మినిస్టర్ హరీష్ రావు వస్తుండే, వీళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటాను. నాకు కలెక్టర్ ఫోన్ చేయకుండా ఎవరు చేయకుండా. నేను కూడా ఏంటంటే వీడు అడుగుతుండే సంతోష్ చెప్పి కూడా సైడ్ అడుగుతుండే, అది కొబ్బరికాయలు 10 ఏళ్ళు కదా, కొబ్బరికాయలు కొట్టి తకాయించిన, గుమ్మడికాయలు కొట్టి తకాయించిన, ఐఐటి తెచ్చిన కదా, ఎంటెక్ అంత పెద్ద ఐఐటి తెచ్చిన. ఎన్ని గుమ్మడికాయలు కొట్టాలి ఐఐటికి? సంగారెడ్డికి మంజీరా నీళ్ళు దాపిన, ఎన్ని కొట్టాలి గుమ్మడికాయలు? నేను ఈ గుమ్మడికాయలు షోక్ నాకు ఉండదు. ఇది అర్థమైంది కదా. కానీ మన గవర్నమెంట్, మన మినిస్టర్ కదా దామోదర్ గారు, అది మన రైట్స్, అది ప్రజలు ఇచ్చిన రైట్స్. మీరు ఏం చేయండి అంటే ఫౌండేషన్ కాంట్రాక్టర్ ఫైనల్ కానీ దామోదర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయనకు చెప్పండి. ఆయన టైం ఫస్ట్ తీసుకోండి, దిగా రాగండి. తర్వాత కొండా సురేఖ ఇన్ఛార్జ్ రాసుకోండి. ఫస్ట్ దామోదర్ గారు టైం తీసుకొని, సెకండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా చెప్పండి, కొండా సురేఖ గారికి. మీ లోకల్ ఎమ్మెల్యేకి చెప్పుకోండి. తర్వాత ఐఐసి చైర్మన్ నిర్మలకి చెప్పుకోండి. వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకోండి. ఓకే. ఇప్పుడు నా డ్యూటీ అయింది ఈరోజు ఈ గుర్రం బొమ్మ గారికి నుంచి ఐబీ దాకా ప్రైవేట్ ప్రాపర్టీలు కంపౌండ్ వాళ్ళు కూడా ఎవరికి కూలగొట్టొద్దు. డబ్బులు మీరు తీయండి, రోడ్డు వెడల్పు చేయండి, డ్రైన్లు మంచిగా సైడ్ డ్రైన్లు కట్టండి, స్లాబ్లు వేయండి.